మీ ప్రియ సంఘములో ఈ దినమున తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. హితబడబోతున్న మాటలు మీ బిడ్డల హృదయాల్లో చల్లబడినట్లు సహాయం చేయండి. నిలబడుతున్న నీ దాసుడు అనుకుడు తండ్రి, మీ సులుచాలను మరుగుపరచండి. మీ శక్తిని, మీ ఆత్మని కూడా దయచేయమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఓకే, కొన్ని నిమిషాలు మాత్రమే ఒకసారి వాక్యము పరిశీలన చేద్దాం. మరి ఆదివారాన్ని ఏమంటారనుకున్నాం? ఈ ప్రత్యేకమైన రోజుని పెంతెకోస్తు ఆదివారం. ఆ పండుగ సమీపంగా ఉన్నప్పుడు శిష్యులందరూ వాళ్ళతో పాటు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లిగా పిలువబడినటువంటి మరియు కొంతమంది సహోదరులు కలిసి మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఈ యొక్క ఆత్మ నింపుదల కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆత్మ నింపుదల అనేది కొంచెం మనకి ఒక ప్రత్యేకంగా కనపడుతుంది. ఇప్పటి వరకు మనం విన్న వర్తమానాలు ఎలా ఉంటాయంటే, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, దేవుళ్ళలో జీవించండి, దేవుడితో ఉండండి, దేవుడితో అంటుకట్టబడి ఉండండి, ఇలాంటివి మనం విన్నాం. కానీ బాప్తిసం మొట్టమొదట ఇచ్చినటువంటి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వస్తున్నటువంటి ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మము ఇచ్చును అని ఆయన ముందుగానే ప్రకటన చేశారు. అంటే ఇది తర్వాత మెట్టు. మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము. ఆ తర్వాత మెట్టు ఏమిటంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవటం. పరిశుద్ధాత్మను మనం పొందుకోవటం. విశ్వాసులైనటువంటి వారందరూ కూడా నిశ్చయంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి జీవించాలి. పరిశుద్ధాత్మ నింపుదల మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరమైంది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే మనం ఆత్మ సంబంధంగా చాలా బలహీనమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, సాతాను మన మీద త్వరితంగా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాడు పనికి ఆటంకాలు ఉండవు. ఇక మనం పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉన్నామా, వాడు పని చేయడానికి ప్రారంభిస్తాడు. అయితే నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల మధ్య జరిగిన సంఘటనను ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల మధ్య జరిగిన విషయం చూద్దాం. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగేది. వారు మొట్టమొదట పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. నేను ఇక్కడ అడుగుతాను చిన్న మాట, అన్య భాషలు అంటే ఏంటి? కొంచెం జస్ట్ క్యాజువల్గా ఆలోచించాను. మీరు ఈ పాఠ్య భాగాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే ఎప్పుడైనా 5వ వచనం నుంచి ఇంచుమించుగా 13వ వచనం వరకు మనం చదివినట్లయితే 17 రకాల భాషలు కలిగిన ప్రజలు అక్కడ ఉన్నారు. ఎవరిని? 8 రకాల వాళ్ళు, 17 రకాల భాషలు కలిగినటువంటి వారు, వివిధ దేశ భాషలు కలిగినటువంటి వాళ్ళు
అక్కడ ఆసియా అని కూడా ఉంటుంది, మీరు చదివితే చదవచ్చు ఆ మాట కూడా. 9వ వచనంలో పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా. ఇక్కడ రకరకాల భాషలు కలిగినటువంటి వారు మనకు కనపడుతున్నారు. అయితే వీళ్ళు మాట్లాడింది ఎక్కడో ఉన్నవాళ్ళు విని వాళ్ళు వచ్చి ఏం సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? 20వ వచనం కాదండి, 11వ వచనం ఒకసారి చదవండి. క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును, చూడండి జాగ్రత్తగా, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని. ఎలాగా జరుగుతుంది ఈ క్రమం? వచ్చిన వాడెవడో తెలియదు, లోపల ఆత్మచేత నింపబడినటువంటి వాళ్ళు వాళ్ళ భాషలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే దేవుని గొప్ప కార్యాలను గురించి మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ ఒక సందేహం కూడా ఉంది. వాస్తవానికి మాట్లాడేవాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. అంత ఫ్లూయిడ్గా వేరే భాష మాట్లాడే ఛాన్స్ అనేది లేదు. వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కొంతమంది, సుఖం వసూలు చేసేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలు ఉన్నారు యేసు ప్రభువు శిష్యుల్లో. మరి ఇలాంటి వాళ్ళు తమ దేశ భాషే అంత క్లియర్గా రావచ్చు రాకపోవచ్చు అని మనకు తెలియదు, కానీ ఇతర దేశ భాష ఏదైనా కావచ్చు. నేనంటే నాకు మాట, మరి మనం హిందీలో మాట్లాడమంటే కొంచెం హిందీ, కొంచెం ఉర్దూ, ఇంకా రకరకాలుగా మిక్సింగ్ చేసి మాట్లాడిన తర్వాత మనం చివరికి ఏమంటామంటే నేను మాట్లాడింది హిందీ అంటాం. కానీ నిజమైన హిందీ మాట్లాడేవాడు మన ఎదురుకు వచ్చాడనుకో, వాడు మనల్ని ఎమ్మటిని పట్టుకుంటాడు. నువ్వేంట్రా బాబు కొంచెం హిందీలో కొంచెం ఉర్దూలో మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే కంప్లీట్గా ఏ ఒక్క భాష మనం మాట్లాడటం అనేది సాధన చేయకుండా జరగని పని. అలాంటిది పరిశుద్ధాత్మ నింపుదల పొందినటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు దేవుని గొప్ప కార్యాల గురించి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చూడండి ఒకసారి, లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చివరి అధ్యాయం ఇది, 24వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుదురు, పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని వారితో చెప్పి. ఇప్పుడు 47వ వచనం చదువుదాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. యెరూషలేము మొదలుకొని చెప్పండి, సమస్త జనములలో. ఎలా సాధ్యపడుతుంది? కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ మన శక్తి, మన సామర్థ్యాలు దానికి సమతూగినవి కావు. ఆ 17 రకాల భాషలు కలిగినటువంటి వారు వారి చుట్టూ ఉన్నారు అక్కడ, ఇంక్లూడింగ్ గ్రీకు దేశస్తులు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఒక మాట ఏమంటున్నారంటే, వీళ్ళు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను గురించి వివరిస్తున్నారు. అసలు వీళ్ళకి జ్ఞానం ఎక్కడది? ఇంకొక మాట అక్కడే అంటారు, 2వ అధ్యాయంలో 12వ వచనం. అందరూ విభ్రాంతి నుండి ఎటుతోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసి. అసలు ఇది చివరికి ఏమైందోనని కొంతమంది డైలమాలో పడిపోతే, కొంతమంది ఏం ఆలోచించారంటే అపహాస్యంలో ఉంటారుగా కొంతమంది,
అందరూ ఒకే రకంగా ఉంటే బాగుంది. దేవుడు అందరూ ఒకే రకంగా ఉంచాల. మనుషుల స్వభావాలు దేవుడికి తెలుసు. ఏం చేశాడు? వాళ్ళ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ఒకడేమో అపహాసకుడు వచ్చాడు. ఏమంటున్నాడంటే వీళ్ళు ఏదో కొత్త మద్యాన్ని తీసుకొని ఉంటారేమో అని అంటారు. నేను ఇక్కడ ఈ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఒక 5 హెచ్చరికలు చెప్పి ముగిస్తాను. ఏమిటి అని అంటే, ఒకటి, ఆత్మచేత నింపబడిన వాళ్ళు దేవుని గొప్ప కార్యాలను వివరిస్తారు. ఆత్మచేత నింపబడిన వాళ్ళ పని ఏంటంటే దేవుని గొప్ప కార్యాలను వివరిస్తారు. మీరు ఇప్పుడు కాదు కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కొంతమంది వాళ్ళలో భక్తులు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు చాలామంది. వాళ్ళని కదిలించి చూడండి, వాళ్ళు ఎప్పుడు దేవుని కార్యాల గురించి చెబుతారు. ఆమె ఎవరి గురించి చెబుతారంటే దేవుని కార్యాల గురించి చెబుతారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవుని కార్యాల గురించి చెప్పరు, వాళ్ళ కార్యాల గురించి చెబుతారు. మేము ఈ దేవుడికి అది చేసాం, ఇది చేసాం, అసలు ఆ మందిరాన్ని కట్టించింది మేమే, ఆ కుర్చీలు కొన్నది మేమే, ఆ చెప్పులు స్టాండ్ కొన్నది మేమే. ఈ ఎవరి కార్యాలు చెప్పండి? వాళ్ళ కార్యాల గురించి చెబుతారు కొంతమంది. వాళ్ళ కార్యాలతో మనకు పని లేదు. ఇంకో మాట చెప్పిన, వాళ్ళ కార్యాలు చెప్పేదానికి దేవుని ఆత్మతో పని లేదు. వాళ్ళ ఆత్మధారణ. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే దేవుని కార్యాలు, గొప్ప కార్యాల గురించి వాళ్ళు చెప్తా ఉంటారు. అలాగే ఆత్మచేత నింపబడడానికి దేవుడు మనకి అది ఒక వరముగా అనుగ్రహిస్తున్నాడు. ఆమె చదువుతాం ఒకసారి 2వ అధ్యాయం 37వ వచనం చదువుతాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇది వరం. వరం అంటే జనరల్గా దేవుడు వచ్చి నీకేం వరం కావాలో కోరుకో నాయన అని అడుగుతాడు కదా. ఏం కోరుకుంటారు మీరు? ఏం కోరుకుంటారు? యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత నీకు దేవుడు ఇస్తున్న గొప్ప వరం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే సాక్షాత్తు ఒక మాటలో చెప్తే దేవుని ఆత్మ. ఆమె దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మనకు సంరక్షకుడిగా, మన ఆత్మీయ జీవితానికి తోడుగా, దేవుని ఆత్మ చేత నింపబడటానికి మనలను దేవుడు అంగీకరించాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి ప్రతి విశ్వాసి. చాలామంది అనుకుంటారు మేము బాప్తిస్మం పొందకుండా దేవుని ఆత్మ చేత ఎట్లా నింపబడతామండి అంటారు. నేను ఒకసారి సందర్భంలో ఇక్కడ కూడా చెప్పాను, ఇక్కడ మన ఆరాధనలో కూడా చెప్పాను. నువ్వు బాప్తిస్మం పొందినా పొందకపోయినా పరిశుద్ధాత్మకు బాప్తిస్మం ఆటంకం కాదని చెప్పాను. ఆమె పరిశుద్ధాత్మకు బాప్తిస్మం ఆటంకం కాదు. ఎందుకంటే మీరు కొర్నేలి అనే భక్తుని ఇంట్లో జరిగిన ప్రార్థన గురించి విన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అప్పటికి బాప్తిస్మం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఇంకా ఇంకేమీ తెలియదు. కానీ పేతురుకి కొర్నేలికి దేవుని భక్తి గురించి తెలుసు, కానీ ఇంకా మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఆ రోజు పేతురు భక్తుడు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అని రాయబడింది. చదువుతారా ఒకసారి? అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 10వ అధ్యాయం 44వ వచనం చదువుతాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అతని బోధ విన్న వారందరి మీదకి దేవుడు వాగ్దానం చేశాడు యోవేలు ప్రవక్త ద్వారా, అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేర్పు ఎలా జరుగుతుందో చూడాలి.
మనం పరిశుద్ధాత్మ చేత నింపబడవలసినటువంటి వారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ఈ వ్యక్తి అనే వారికి గుర్తులు ఉన్నాయి కొన్ని. ఆ గుర్తులే నేను చెప్పి ముగిస్తాను. నీవైనా నేనైనా యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చనిపోయింది ఎందుకో నీవు గ్రహించినట్లయితే ఇక నీవు పరిశుద్ధాత్మను పొందడానికి నీకు ఆటంకం ఏమీ లేదు. ఆమేన్. ఆ క్లారిటీ మనలో లేనంత కాలం లోకాన్ని ప్రభువుని బ్యాలెన్స్ చేస్తారట. మీకు అర్థమైంది ఈ మాట. పాపాన్ని ప్రభువుని ఏం చేస్తామంటే బ్యాలెన్స్ చేస్తాం. ఇదే తప్పు కాదు నేను చేస్తుంది, అలాగే దేవుడిలో నేనుండి కూడా కరెక్ట్గానే ఉన్నాను అని అనుకుంటాను. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మనము. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన మీద ఉండాలి అని అంటే మనము మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కంప్లీట్గా అంగీకరించాలి. అంటే క్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి. నేనన్నా వివరించాను ఒక మాట. ప్రభువుగా అంగీకరించడం అంటే ఏంటనుకుంటున్నారు? ప్రభువుగా అంగీకరించడం అంటే ప్రభువులు అని ఎవరిని అంటారండి? రాజులని అంటారు, ప్రభువులు అని. ఇప్పుడు ప్రభువుగా నీవు అంగీకరించాలి అని అంటే ఇక నీ నిర్ణయాలు నీ జీవితంలో కాదు ఉండాల్సింది. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ నడిపింపులు నీకు అవి కాదు ఉండాల్సింది. అంతకుముందు క్రీస్తును కలిగి ఉండకముందు ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఎవరంటే నీ పైన అధికారిగా ప్రభువుగా ఉన్నటువంటి ఆయన అడగాలి. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా? ఇది ప్రభువు వద్దన్నాడంటే మూర్ఖంగా మనం చేయకూడదు. ఎందుకంటే ప్రభువు మనం మేలు కోరేవాడే కానీ ఎప్పటికీ కూడా మన కీడును ఆయన కోరేటువంటి వాడు కాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువుని ప్రభువుగా అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు వారిని మన నిర్ణయాలు, మన ఉద్దేశాలను ఆయన అడిగి తీసుకోవాలి. ఇక్కడ అనేక మంది ఇక ఆయన ఒప్పుకున్నారు, యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందితే పేతురు అనబడుతున్న భక్తుడు షాక్ అయ్యాడు. ఏమిటి, మేము సున్నతి పొందినటువంటి వాడు, పరిశుద్ధాత్మ మా కథ రావాలి, దేవుడు మా కథ చెప్పింది, మరి ఈ వీళ్ళకి ఎలాగా కార్యం జరుగుతుంది? బాప్తిసం అనేది కూడా వీళ్ళు తీసుకోలేదు, వీళ్ళ మీదకి ఎలాగా ఈ కార్యం జరుగుతుందని ఆశ్చర్యపడి 45వ వచనంలో సున్నతి పొందినటువంటి వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే యూదుల వరకే కానుకున్నారేమో ఒకవేళ వాళ్ళు, పరిశుద్ధాత్మ నింపుదల యూదుల వరకే అనుకున్నారేమో, కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎవరి మీదకి వచ్చిందంట? అన్యజనుల మీదకి కూడా వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ దినాన నీ మీదకి నా మీదకి కూడా రావడానికి ఏ ఆటంకము లేదు. ఉన్న ఆటంకం ఏమిటి అని అంటే లోకమే. లోకాన్ని కాదని ప్రభువుని మనం అంగీకరిస్తే, లోకాన్ని వద్దని యేసయ్య మీద మనం డిపెండ్ కాగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వరము చేత మనము నింపబడతాం. ఆ వరాన్ని మనం పొందుకుంటాం. వరాలు కావాలి. దేవుని ఆత్మకు మించిన వరం ఏమున్నది? ఇంకా దేవుని ఆత్మకు మించిన వరం ఈ లోకంలో ఏమైనా ఉన్నదా? ఎక్కడి నుంచైనా సంపాదించగలవా? ఎక్కడి నుంచైనా తీసుకొని రాగలవా? 11వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతారా? నేను మాట్లాడాలనిపించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము.
ఇప్పుడు వాళ్ళకు మాత్రమే కాదు, ఎక్కడో భూమి మీద ఏదో మూలన దాగి ఉన్న మనకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మను ఎలా ఇచ్చాడంట? కొలత ఇచ్చాడా? రాయబడి ఉంటుంది ఒక చోట, కొలత లేకుండా తన ఆత్మను అనుగ్రహించే దేవుడు అంట ఆయన. ఆమె కొలత లేకుండా, కొలత లేకుండా, కొలత లేకుండా వీధిలోకి పోయి ఖాళీ పాత్రలన్నీ తీసుకుంటాం అన్నాడు దైవజనుడు. వెళ్ళింది తల్లి ఆ వీధిలోకి ఈ వీధిలోకి అక్కడికి ఇక్కడికి అందరి దగ్గరికి తిరిగి ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆమె ఊహించిన రీతిగా ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఇంకా అడిగాడు దైవజనుడు, మా ఇంక పాత్రలు లేవా అని అన్నాడు. ఇంకా లేవయ్యా అని అన్నాడు. నిండి పొరులే అంతగా దేవుడు పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మకు మనం యాక్సెప్టబుల్ కావాలి, అంగీకరించాలి. బాప్తిస్మం ప్రాధాన్యం అని అనుకుంటే ఎంతవరకు అంటే అది భౌతికంగా బహిరంగంగా నువ్వు ఒప్పుకుంటున్నావు యేసు ప్రభువుని. ఆమేన్. కానీ దానికంటే ముఖ్యమైనది ఆంతరంగికంగా మనస్సులో నీ హృదయపూర్వకంగా యేసయ్యను రక్షకుడిగా అంగీకరించడం. ఇది ఈ కార్యము చేసినటువంటి వారికి, ఈ పని చేసినటువంటి వారికి పరిశుద్ధాత్మ నింపుదల నిశ్చయంగా జరుగుతుంది. పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు తమ జీవితాల్లో ఒక 5 విషయాలను నిశ్చయంగా పాటిస్తారు. నిశ్చయంగా పాటిస్తారు. ఆ 5 నేను చెప్పే ముందు ఒక చిన్న వచనాన్ని నేను చదివిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువు. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకములో ఏం చేస్తాడంట? ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడంటే ఈ లోకములో పాపాన్ని గురించి, దేవుని యొక్క తీర్పుల గురించి, నీతిని గురించి మనల్ని ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. చాలామంది ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తుంటే కొంతమంది ఒప్పుకోరు, దేవుని నీతిని అంగీకరించరు. కొంతమంది 11వ వచనాన్ని మనం చదివినట్లయితే ఒకసారి 9 నుంచి 11. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి తండ్రి యొద్దకు వెళ్ళడం వలన చూడరు కనుక నీతిని గూర్చి పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. కొందరు ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలను ఒప్పింపజేస్తాడు. నేను పాపిని ఒప్పుకున్నాను, దేవుని నీతిని అంగీకరించాను, తీర్పుని ఒప్పుకున్నాను. చాలామంది ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని ఒప్పింపజేసేటువంటి వాడై ఉన్నాడు. 13వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. మనలను వాస్తవములోనికి, ఇక క్లియర్గా మీకు ఇప్పటి వరకు ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక ముందుకు మనల్ని ఎలా తీసుకెళ్తారంటే సర్వ సత్యములోనికి తీసుకుని వెళ్తాడు. అడప జీవితాలలో పరిశుద్ధాత్మను నమ్ముకొని వెళ్ళాం. యేసుప్రభు వారు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మనకు ఆదరణకర్తను పంపించాడు. ఆదరణకర్త ఏం చేస్తాడంటే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, తీసుకొని వెళతాడు. కనుక మన జీవితాల్లో పరిశుద్ధాత్మని
పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనవచ్చు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనవచ్చు, పరిశుద్ధాత్మ కార్యాలను మన జీవితంలో ప్రత్యక్షంగా పొందడం అని కూడా అనవచ్చు, లేదా పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందడం అనవచ్చు. ఇది మన జీవితంలో జరిగితే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు నిశ్చయంగా ఇంకా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమె ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. రిఫరెన్స్లు చాలా ఉన్నాయండి, పరిస్థితులను బట్టి ఒకసారి చూద్దాం. మొదట వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన జీవితం ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు ఈ ప్రార్థన జీవితం అనేది. వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తారంటే, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభువుని అంగీకరించి ప్రభువును ఆనందించగలుగుతున్నారో, లోకంలో ఇంకా ప్రభువుని ఎరగినటువంటి అనేక మంది కొరకు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదిగో ప్రభు, నువ్వు సమాన వరం మాకు ఇచ్చావు, మమ్మల్ని ఏమీ వేడుగా చూడలేదు, భేదంగా చూడలేదు, వాళ్ళకు ఒకలాగా మాకు ఒకలాగా నువ్వు చేయలేదు, మమ్మల్ని ఎలాగైతే తీసుకున్నావు, ఇదిగో మా వాళ్ళు ఇంకా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళ కోసం గోజాడుతున్నావు, రిక్వెస్ట్ చేస్తారు. రెండవది, పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మను పొందిన వారు ఎలా ఉంటారంట యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉంటారు. అవునండి, ఆయన మమ్మల్ని రక్షించడాన్ని బట్టి, మా పాపములను క్షమించడాన్ని బట్టి మేము ఇదిగో ఇలా జీవిస్తున్నాం, ఆయన మా కొరకు చేసిన త్యాగమును బట్టి నేను ఇలా ఉండగలిగాం, ఒక దినాన మా కొరకు ఆయన రాబోతున్నాడు, మేము కనిపెట్టుకొని జీవిస్తున్నాం, మా కుటుంబాలు ఇలా మార్చబడ్డాయి, మా పిల్లలు ఇలా మార్చబడ్డారు, మా జీవితాలు ఇలా మార్చబడ్డాయి, మేము ఇలా చెడలవాట్లను మానుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు అంటాడు కదా భక్తులు. ఒకసారి పేతురు రాసిన అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 2వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరంట? మేమందరము సాక్షులము. సాక్ష్యము ఇస్తా ఉన్నారు. ఎవరి వాళ్ళ సాక్ష్యం? యేసయ్య గురించి తెలియనోడు ఇస్తాడా సాక్ష్యం? ఏమిస్తాడు? ప్రభు బలంలో చేయనోడు ఇస్తాడా సాక్ష్యం? ఇవ్వలేడు. ప్రభు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాం మనం అంటే, అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచనతో మనం ఏం చేస్తున్నాం? తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏమి ఇవ్వగలగాలి అంటే, ప్రభువుని కూర్చున్నటువంటి సాక్ష్యము మనం ఇవ్వగలగాలి. అందుకే వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆయనను నిశ్చయంగా దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులు. వీళ్ళు దేనికి సాక్షులుగా ఉన్నారంటే, ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పునరుద్ధానంలోకి వచ్చిన సాక్షులు వీళ్ళు. ఇంకా 4వ అధ్యాయంలో మరొక మాట చూడవచ్చు. నోరు మూపించాలని చూశారు ఇక్కడ 17వ వచనం. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు యోహానును చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చింది. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు వారి పట్ల దేవుడు చేసిన కార్యాల గురించి, వారు దేవుడు చేసిన కార్యాలను చూసిన వాటిని గురించి చెప్పకుండా ఉండలేరు. ఈ దినాన సంఘాలు అభివృద్ధి కాకపోవడానికి కారణం కూడా ఇదొకటి. మీకు అర్థమైందో లేదో నేను చెప్పే మాట? మేము చెప్పకుండా ఉండలేమండి. ఒక్కటే అన్నారు వాళ్ళు, మీరు దేవుని గురించి ఎక్కడ కూడా చెప్పడానికి వీలు లేదు, ఆ నామమును బట్టి ప్రకటించడానికి వీలు లేదు, యేసు నామమును బట్టి మీరు ఈ లోకంలో చెప్పడానికి వీలు లేదంటే ఒకటే చెప్పారు వాళ్ళు. మమ్మల్ని చంపేస్తే చంపేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు, కానీ మేము కన్న వాటిని గురించి
విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. అంటే ప్రభువుని గురించి ప్రకటించకుండా ఉండలేము. ప్రభువుని గురించి తెలియని వారికి, ప్రభు కార్యాలను గురించి తెలియని వారికి తెలియచెప్పకుండా మేము ఉండలేము. ఈ తపన ఎవరిలో రగిలింది చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరిలో ఉంటుంది ఈ తపన? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారిలో మాత్రమే ఈ తపన ఉంటుంది. మూడవ విషయానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. చాలు. ఇది మూడో విషయం. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో సంఘాలలో వాళ్ళు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటారు. కొంతమంది చూడండి, మందిరానికి వస్తే వాళ్ళిద్దరే వస్తారు. మందిరంలో కూర్చొని భోజనం చేస్తే వాళ్ళిద్దరే పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తారు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళిద్దరే కలిసి వస్తారు. భార్య భర్తలు కాదు, ఫ్రెండ్స్, స్నేహితులు. మళ్ళా ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఇంకొకరితో మాట్లాడరు, ఇంకొకరితో వందనాలు చెప్పరు. ఇంకొకరితో మాట్లాడితే ఒకవేళ వీళ్ళ దగ్గర ఏమైనా ముఖ్యాలు రాతాయేమో బహుశా. ఆత్మ కలిగించే ఐక్యం ఎలాంటిదంటే అండి, లోకంలో మనం ఎక్కడోళ్ళమో ఎలాంటి వాళ్ళమో ఎవరికి తెలియదు. కానీ దేవుని మందిరములో, దేవుని సంఘములో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కదా. ఆ సంపాదించిన సంఘంలోనికి ఆయా రకాల భాషలు కలిగిన వాళ్ళు వచ్చారు, ఆయా రకాల రంగులు కలిగిన వాళ్ళు వచ్చారు, ఆయా రకాల జాతుల వాళ్ళు వచ్చారు, ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల వాళ్ళు. మందిరంలో ఆత్మ ఒక్కడే. ఆమె ఈ ఆత్మ ఒక్కడే ఏం చేస్తాడంటే అందరినీ ఐక్యపరుస్తున్నాడు. భేదాలు కలిగించుకోకూడదు సంఘంలో. చాలా చోట్ల నేను చెప్తా ఉంటాయి మాట. యేసు ప్రభువు అంటాడు ఒక చోట, మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలం అని అడుగుతారు. మీకు వందనాలు చెప్పేవాడికి మీరు వందనాలు చెప్పుకుంటే ఉపయోగం ఏంటి అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి? పక్కన ఉన్నవాడు నీ వాడు కాదా? వాడితో నువ్వు కలవలేకపోతున్నావు అని అంటే సమాధానం అను బంధంలోకి నువ్వు రావట్లా. ఇది మూడో విషయం. సంఘములో మనం ఎలా ఉండాలి అని అంటే ఒక్క ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మ కలిగించు ఐక్యతలోనికి మనం రావాలి. ఈ బంధం కలిగి ఉండకపోతే అండి, రేపొద్దున ప్రభు దగ్గర ఎలా ఉంటాం? ఒక పట్టణము, ఒక జనము, ఒక ప్రభువుని ఆరాధించేవాళ్ళం అవుతాం. మరి ఇదంతా ఎక్కడ జరుగుద్ది? ఇక్కడేమో వేరువేరుగా ఉండి చెప్పాక ఒకసారి ఏం చెప్పారు గుర్తుంది కదా మీ అందరికీ? పాస్టర్ గారు హౌస్ విషయంకి వెళ్ళారు. ఆ ఇంటి ఎదురు తెలిసినోడు ఇంకొకడు ఉన్నాడు, ఎప్పుడో పాత విశ్వాసం, అరుగు మీద కూర్చొని ఉన్నాడు. వెళ్ళగానే ఈ చెప్పాను మీద గుర్తుండే ఉంటుంది. ఈయన వందనాలు చెప్పాడు, ఆయన వందనాలు చెప్పాడు. అయితే మరి పాస్టర్ గారేమో సరే ఉండబోయే యేసోపు ఆ ఇంటికి వస్తానని చెప్పేశానని ఆ ఇంట్లోకి పోయి ప్రార్థన చేసి చక్కగా వాళ్ళు చేసిన ఆతిథ్యం తీసుకొని మళ్ళా వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చాడు పాస్టర్ గారి బయటికి. వచ్చాక ఇతను అరుగు మీద లేడు. ఇంట్లోకి మెట్లు ఎక్కి పైకి ఎక్కి తలుపు వేసుకొని తలుపు వెనక నుంచొని ఉన్నాడు. తలుపు వెనక నుంచొని ఉంటే పాస్టర్ గారు వచ్చి మెట్ల దగ్గర నుంచొని ఉంటే, రండి పాస్టర్ గారు లోపలికి వెళ్దాం అని అంటల్లా. తలుపు బయట నుంచొని, ఏంటి పాస్టర్ గారు అంతా కులాసైనా, సంఘం బాగా జరుగుతుందా, మందిరానికి అందరూ వస్తున్నారా, అందరూ బాగుందా, మందిరానికి బాగుందా అన్నట్టుగా తలుపు ఇట్లా అయిన ఇక దగ్గరకు పోయి పాస్టర్ గారికి ఆగదుగా. పాస్టర్ గారు ఎమ్మడిని పోయి దగ్గరికి పోయి అడిగాడు,
ఏమైనా యోసేపు, నేను వచ్చేంతసేపు అవుతుంది, నువ్వు తలుపు తీయలేదు, నన్ను ఇంట్లోకి రమ్మని అడగలేదు, ఏంటి నేనేమన్నా, నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నానా, నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటే, నీ వలన నాకేం ఇబ్బంది లేదు, మీ సంఘంలో ఉన్న జనం వల్ల కూడా నాకేం ఇబ్బంది లేదు, అసలు మీ కుటుంబం అంటే మాకు చాలా ఇష్టం, అన్నీ బాగున్నప్పుడు మరి తలుపు తీయడానికి ఏమైంది అంటే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వచ్చావుగా ఏమన్నాడు చెప్పాలి, ఏమన్నాడు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వచ్చావుగా అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ ఇంటికి వస్తే ఏంట్రా బాబు నష్టం అని అంటే, వాడికి నాకు బాధని అన్నాడు. ఆయన ఎవరు? ప్రార్థనకి వెళ్ళేవాడు. ఈయనెవరు? ప్రార్థనకి వెళ్ళేవాడు. ఆయన పేరు దావీదు అయితే ఈయన పేరు యోసేపు. పేర్లు కూడా బైబిల్లో పేర్లే. కుటుంబాల్లో వాళ్ళు ఆరాధించేది ప్రభువునే, వీళ్ళు ఆరాధించేది ప్రభువునే. వాళ్ళు మందిరానికి వెళ్తారు, వీళ్ళు మందిరానికి వెళ్తారు, కానీ ఆత్మ కలిగించు ఐక్యతలోనికి వాళ్ళు రాలి. మాస్టర్ గారు వాక్యం చెప్పాడు, ఆయనకి మారతాడేవాడు. ఒక మాట వాక్యం చెప్పాడు, అయ్యా దేవుడు మనలందరినీ ఒక రక్తం ఇచ్చే కడిగి శుద్ధులను చేసి మన పాపాలతో శ్రమతో జరిగాక ఏమన్నా పాస్టర్ ఎన్నిసార్లు చెప్పారు ఈ ప్రసంగం, నేను ఎన్నోసార్లు విన్నామని అంటాడు. సరే మంచిది, ఒకసారి మీరు మరి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మళ్ళీ రేపు పొద్దున ఆయన రాబోతున్నాడు, ఒకే పట్టణంలో మన అందరినీ తీసుకెళ్తాడు కదా. మరి అప్పుడు ఒకవేళ దేవుడు మీ ఇద్దరు ఒప్పుకొని అంగీకరించి, ఆ ఏముందిలే చిన్న గొడవలే కదా, వాళ్ళిద్దరిని పరలోక రాజ్యంలో తీసుకుందామని ఒకవేళ మీ ఇద్దరి పేర్లు కూడా దేవుడు జీవగ్రంథంలో రాసి పరలోక రాజ్యంలో పిలిచి, ఇలా ఇట్లా ఇద్దరు కూర్చున్నారే, అలా పక్క పక్కనే మీ ఇద్దరు కూర్చోబెట్టాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావని అడిగాడు. మాస్టర్ గారు అన్నాడు, తప్పేముందా, అప్పుడు ఏం చేస్తావయ్యా యోసేపు అని అన్నాడు. అప్పుడు ఆ యోసేపు గారు ఇచ్చిన సమాధానం మీరందరూ జీవితంలో మర్చిపోలేదన్నమాట. ఒకటే సమాధానం ఇచ్చాడు. ఏమంటాడంటే, వాడు కానీ పరలోక రాజ్యం వచ్చి నా పక్కన కూర్చునే పని అయితే నేను పరలోక రాజ్యం కూడా అన్నాను. సో ఆత్మ కలిగించి ఐక్యతలోకి వచ్చారా వీళ్ళు? రాలేదు కదా. మీకు అర్థం అవటం కోసం చెప్పా, ఎక్కడికి రాలేదు వీళ్ళు? ఆత్మ కలిగించు ఐక్యంలోనికి రాలా. ఏదో భౌతికంగా బైబిల్ పట్టుకొని వచ్చారు. ఆయన అంతా పరలోకానికి వచ్చి ఈయన రాడంట. ఎంత ఆశ్చర్యపోతున్నట్టు. జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామంటే, నేను ఒకటి చెప్తున్నానండి, మందిరంలో ఒకళ్ళకంటే ఒకళ్ళు పడకుండా చేసే సాధారణ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పని కూడా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి తప్పులు చూపిస్తూ ఉంటాడు. పని కట్టుకొని మరి వాళ్ళ తప్పులు ఏదో తెలిసినట్టు చేస్తాడు. పని కట్టుకొని మరి వేరే వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే వాడు బయట గోడ మీద కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. ఏది విచిత్రం అసలు. మనం జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళమై దేవుని గురించి ప్రకటించాలి. క్రీస్తు సాక్షులుగా మనం జీవించాలి. ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆత్మ కలిగించే ఐక్యతలోనికి మనం రావాలి. ఆత్మ కలిగించే ఐక్యతలోనికి రావాలి. నాలుగోది అపోస్తల కార్యాల గ్రంథం, ఇందాక మనం చదువుకున్నాం, 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాం. ఏం చేస్తున్నారంట? దేవుని గొప్ప కార్యములను వివరిస్తున్నారు. దేవుని గొప్ప కార్యాలను వాళ్ళు వివరిస్తున్నారు. నేను అన్న ఒక మాట ఇక్కడ మరి కొంచెం ధైర్యం చేసి చెప్తాను, మీరు వినండి. నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని గొప్ప కార్యాల గురించి పాటుపడి ప్రయాసపడే వాళ్ళ పట్ల దేవుని మహాకార్యక్రమం ఎంత ఉంటుందో తెలుసా? ఎవరైతే దేవుని కార్యాల గురించి లోకంలో చెప్పడానికి ధైర్యం చేసి ముందుకెళ్తారో వాళ్ళ ద్వారా దేవుడు తన కార్యాలను ఇంకా జరిగిస్తాడు. ఆమె అర్థమైంది, మీకు అర్థమైందా? వాళ్ళ ద్వారా దేవుని కార్యాలను ఇంకా జరిగిస్తాడు. మీరు చూసారా, ఈ రోజుల్లో చాలామంది దైవజనులు ప్రార్థనలు చేస్తుంటే రోగాలు పోతున్నాయి. లైవ్లోని గడ్డలు, బాడీలో ఎక్కడైనా గడ్డలు ఉంటే ఆ గడ్డలు ఏమవుతున్నాయి? కరిగిపోతున్నాయి. నేను చాలామందిని చూశాను దైవజనుల్ని, ఇలాంటి వరాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళని. పుట్టుకతోనే కాళ్ళు పడిపోయి మందిరం దగ్గర కూర్చొని
భిక్షను ఎత్తుకుంటున్న వాడిని పేతురు యోహాను ఏం చేశారు? స్వస్థపరిచారు. అలాగా వెండి బంగారాలు మా దగ్గర, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాము, యేసు నామమున లేచి నడవమని చెప్పారు. ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అద్భుత కార్యాలు జీవితాల్లో జరుగుతాయి. అదేంటో మరి యేసుకి ఆదివారం ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా రోజుల్లో ఇచ్చేవాళ్ళు లేదు. ఆదివారం నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు ప్రతిష్ఠితమైన రోజు. ఆమె చెబుతారా? నువ్వు మిగతా రోజుల్లో ఆయనకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఏ పరిస్థితుల్లోనైనా. సాతాను గెట్టోడే నేను అంటాను, అయితే దేవుని కంటే గెట్టోడు కాదు. ఇప్పుడు దేవుని ఆత్మను నీకు ఇచ్చాడుగా దేవుడు, నువ్వు పడిపోకుండా, జారకుండా, వెనక్కి పడిపోకుండా, లోకంలో జీవించకుండా దేవుని ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు కదా. సో దేవుడు ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు సాతాన్ని నిశ్చయంగా ఓడించగలరు, వారి కార్యాలను వాళ్ళు బంధించగలరు. బైబిల్లో ఎవరి గురించి రాయబడి ఉంది? దానియేలు గురించి రాయబడి ఉంది. ఇతడు దేవుని దేవతల ఆత్మ కలవాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడని రాయబడి ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడటం మన జీవితాల్లో చాలా అవసరం. తెలియకుండానే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయండి. మనకు తెలియదు, మన ఊహించాం. అయితే అంత ఓపిక ఈ రోజులు ఎవరికి లేదు. ఈ రోజుల్లో అంతా ఎలా ఉండాలి తెలుసా? ఇమ్మీడియట్గా గుడ్డు బాగా కొట్టామా, పొయ్యి మీద అది పెనం మీద వేసామా, అది వెంటనే చెగదగలగానే ఆమ్లెట్ అయిపోయిందా, అర్జెంటుగా బ్రేక్లోకి వచ్చింది, దాన్ని చేసుకున్నామా, తిన్నామా, అయిపోయిందా అనేటట్టు వేగంగా. ఏం కోల్పోయాడు తెలుసా? మనిషి ఓర్పును కోల్పోయాడు, సహనాన్ని కోల్పోయాడు. దేవుని కార్యము తన జీవితంలో జరిగేంత వరకు ఆగటం అంటే కంప్లీట్గా దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. వెంటనే జరగాలి. దానికి సాధారణ అన్ని విధాల అనుకూలతలు ఈ లోకంలోకి తీసుకొచ్చేస్తున్నాడు. కరెంటు పోతే క్యాంటీన్ తప్ప దిక్కులేని జీవితాలు ఉంటాయో. ఇప్పుడు జనరేటర్లు, ఛార్జింగ్ లైట్లు, ఛార్జింగ్ ఫ్యాన్లు, ఇన్వర్టర్లు. ఈ మధ్య స్పెషల్గా చూసా, మరి మీరు చూశారో లేదో నాకు తెలియదు, నేను ఒక ఇంట్లో చూసా. అబ్బాయి ఫ్యాన్ బాగా స్పీడ్ దిగుతుంది, పెట్టి తగ్గించిన చెప్పేసారని పంపించాను. వాడు అడవుడికి పోయి రిమోట్ తీసుకొని వచ్చి అంటున్నాడు. ఏ ఫ్యాన్లు వచ్చింది? ఇప్పుడు రిమోట్ ఫ్యాన్లు. ఇందులోనే స్పీడ్ పెంచుకోవచ్చు, ఇందులోనే స్పీడు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏ సిస్టమ్ అయిపోయిందంతా? కరెంటు పోయినా ఫ్యాన్ తిరుగుతుంది, కరెంటు పోయినా లైట్లు తిరుగుతున్నాయి. ఇంకా చూస్తే ఇన్వర్టర్లు చూడండి. మనకు అన్ని ఫెసిలిటీస్. చాలామంది అనుకుంటారు ఇవన్నీ దేవుడే కల్పిస్తున్నాడు కాబట్టి మనిషి కనపడకుండా అని అంటారు. దేవుడు ఒకటే మాట చెప్పాడు ఆదాముతో, నీ చెమట భూమిని కలపాల్సిందే, నీవు మరలా భూమిలోకి వెళ్ళేంత వరకు ఈ పంటను నువ్వు కోసుకొని తిని బ్రతకాలి అని అన్నాడు. ఇంతే, పెద్దగా ఏం చెప్పలేదు దేవుడు. అంటే కష్టం లేకుండా జీవనం లేదు. ఇవన్నీ ఎన్నో చెప్పుకోవచ్చు. కోటి విద్యలు కూటి కొరకే అని, జాగ్రత్త పొట్ట కోసం మనిషి కష్టపడతాడని, ఇవన్నీ చెప్పుకోవచ్చు. మన జీవితంలో నిశ్చయంగా దేవుని గొప్ప కార్యాలను వివరించడం మాత్రమే కాకుండా దేవుని కార్యాలు మన ద్వారా జరగాలి అని అంటే పరిశుద్ధాత్మ వరమును మనం పొంది ఉండాలి. 5వ మాట చెప్పి ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26 వచ్చింది. రోమపత్రిక 8వ అధ్యాయం 26 వచ్చింది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా
తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పైన మన బలహీనత యందు అనేది ఒకసారి చదువు. సహాయం చేస్తున్నాడు. మన బలహీనత ఏంటి? ఎక్కువ ప్రార్థన చేయడం బలహీనత. ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని చదవడం. మన మీద ఉన్న పెద్ద భారం ఏంటో తెలుసా? ఒకరోజు పౌరులు ఒకరు ప్రార్థన చేస్తారు, ఎలాగైనా నా రక్త సంబంధికుల నుంచి కొంతమందిని నేను రక్షించుకోవాలి. వాళ్ళని రక్షించే క్రమంలో వాళ్ళ కోసం నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులు అయిపోయినా పర్వాలేదంటాడు. మాట మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఆయన పాపాలు నేను ఒప్పుకుంటానా? నాకేం పని? వాడు ఏదో చేసి వచ్చాడు, పోలీసుల దగ్గరికి వాడు కాదని చేసింది నేనే అని మనం చెప్పగలమా? లేకుంటే నేనేదో బిర్యానీ పెట్టించానని వాడు నా ఒప్పుకుంటారా? మనం నిజమైన పరిశుద్ధాత్మ కలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలాగైతే భరించాడో, మన కొరకు మన పాపములు ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడో, మన సహోదరుల సహోదరీల రక్త సంబంధికుల రక్షణ కొరకు మనము దేవుని ఎదుట దోషులమైనా పర్వాలేదంటాడు. ఆ మాటకు అర్థం అది. అవసరమైతే వాళ్ళ కోసం నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నాను. దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తాడు, నా పాపమును నా జనం యొక్క పాపమును ఎదుట నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. అంటే ఏంటి దాని అర్థం? ఒప్పుకోవడం అంటే నోటితో చెప్తే సరిపోయిందా? నువ్వు కంప్లీట్గా శిక్షను భరించడానికి రెడీ అయి ఉండాలి. ఉంటావా? ఆత్మ కలిగించే మన సొంత మనుషులు ఒకరికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి. నేను మనం చూడండి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, అది ఇంకా నమ్ముకోలేదు అని అనుకుని ఉంటాం మనం. చెప్పండి, ఖచ్చితంగా వెళ్తాం కదా. ఎందుకు? భౌతికమైన బంధం అది. ఆత్మ సంబంధమైన బంధం ఏమిటి అని అంటే, నీవు ఈ ప్రేమ చూపిస్తున్నావే భౌతికమైన ప్రేమ, అది శాశ్వతంగా ఉండేది కాదు. బతుకున్నంత కాలం చూపిస్తానేమో, కానీ వాళ్ళు నిరంతరం బ్రతకాలనే కోరికను కలిగి ఉంటారు. చూసావా? అది ఆత్మ నడిపించే ప్రార్థన. ఆమె ఆత్మలో నడిపించే ప్రార్థన. నీవు నిరంతరం వాళ్ళు బ్రతికి ఉండాలి, వాళ్ళు ప్రభువులో ఉండాలి, వాళ్ళు రక్షణ పొందాలి, వారు ప్రభువులో ఆనందించాలని ప్రార్థన చేస్తారు. నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. మేము కూడా ప్రార్థన చేసే అంశంలో మొట్టమొదటి ప్రార్థన విగ్రహారాధన నిర్మూలించబడాలని ప్రార్థన చేస్తాం. విగ్రహారాధన పాపం చేస్తుంది ఎవరు? నేను కాదు. విగ్రహారాధన పాపం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపాన్ని నేనేం ఒప్పుకోవాలి? మోషే ఉంటాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఏమంటాడు? ప్రజల పాపమును పరిహరించితివా, లేని ఎడల నీవు రాసుకున్న జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయకూడవా అంటాడు. ఎందుకు? వాళ్ళకి సంబంధం ఏంటి? సంబంధం ఆత్మ కలిగించు బంధం అది. ఆమె ఆ ఆత్మను కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే డేర్ చేయగలరు, ఆ మాట పలకగలరు. ఆత్మ మన బలహీనతల యందు మనకు సహాయకుడిగా ఎలా వస్తున్నాడో మనం ప్రార్థన చేయడానికి, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయడానికి ఆత్మ సహాయకుడిగా ఉంటాడు. దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి, ప్రార్థన చేయడానికి. అయితే మన కోసమే మనం ప్రార్థన చేయడం కాదు, ఖచ్చితంగా ఇతరుల కొరకు మనం నిరంతర విజ్ఞాపన కూడా చేయాలి. మనకేం సంబంధం అని అనుకోబాకండి. ప్రభుకి మనకేం సంబంధం?
కానీ ప్రభు మన కొరకు ఏం చేశాడు? చేయాల్సిందంతా చేశాడు. ఎవరు చేయలేనిది చేశాడు. చేయాల్సిందంతా చేశాడు. ఎవరు చేయలేనిది మన కోసం ఆయన చేశాడు. సో ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలి మనం. నేను 5 విషయాలు చెప్పాను. దయచేసి గుర్తు పెట్టుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. విని వెళ్ళే వాళ్ళంగా ఉండకూడదు. మనం సంఘం డెవలప్మెంట్కి పరిశుద్ధాత్మ సహాయం చాలా అవసరం. మనం ప్రార్థన చేస్తే సంఘం డెవలప్ అవుతుంది. మనం క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తే సంఘం అనేది డెవలప్మెంట్ కనపడుతుంది. మన ఆత్మీయ జీవితాల్లో ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధమైన ఐక్యత మనం కలిగి జీవించినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతలోకి మనం వచ్చినప్పుడు మన ప్రార్థనలు ఫలిస్తాయి, మన ఆత్మీయ జీవితాలు ఫలిస్తాయి, మన సంఘాలలో దేవుని కార్యాలు కూడా పుష్కలంగా జరుగుతాయి. అందులో సందేహం మారాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన వారంగా కట్టబడదాం. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ఆదవంతులు గారు ప్రార్థన చేస్తారు. ఇక్కబడిన మాటలు మన జీవితాల్లో కార్యము చేయనట్లు ప్రార్థన చేద్దాం.